నమస్తే అండి. ఈరోజు మన అన్నదాత అడ్వెంచర్స్లో ఎంతో రుచిగా చాలా సింపుల్గా చేసుకుని ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అడుగు మాడకుండా గుడ్డు విరక్కుండా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇందులో ఉడికించిన గుడ్లను వేసి వాటికి తోడుగా 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం మరియు ఒక చిటికెడు పసుపు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసిన గుడ్లను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకునే గిన్నెలో నూనె మరియు నెయ్యి వేసి వేడి అయ్యాక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు వేయాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు, మీ కారానికి తగినట్టుగా 5 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 2 టొమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, గుప్పడు పుదీనా, కొత్తిమీర వేసి నూనె విడిపోయే వరకు బాగా వేయించుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల బిర్యానీ మసాలా వేసి ఒక్కసారి కలిపి మనం ముందుగా ఫ్రై చేసిన గుడ్లను ఇందులో వేసి మసాలా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో పక్క రైస్ కోసం 3 కప్పుల బియ్యానికి 6.5 కప్పులు నీళ్లు తీసుకోవాలి. అందులో 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 ఇలాచీలు, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 1/2 స్పూన్ షాజీరా, 1 అనాస పువ్వు మరియు ఒక చిన్న జాపత్రి వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ ఉప్పు, కొంచెం పుదీనా, కొత్తిమీర మరియు 2 పచ్చిమిర్చి వేసి నీటిని బాగా మరిగించాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానపెట్టి వడకట్టిన 3 కప్పుల బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. అన్నంలో కొంచెం నీరున్నప్పుడే వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ అన్నాన్ని నీళ్లతో సహా తీసుకుని ఎగ్ మిక్స్లో వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నుండి 20 నిమిషాలు ఉడికించి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అన్నం మెతుకు ఇలా పైకి లేచి నిలబడిందంటే మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే. చూసారుగా, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఎగ్ బిర్యానీ రెడీ. అడుగు మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.